ఈవినింగ్ అండి అందరికీ. ఏ సుహాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి బాగా చేస్తున్నారు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్, యువర్ రాకింగ్. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూకి ఆపోజిట్ అనమాట. అంతే రివర్స్లో. సో అయితే హే భగవాన్ అన్న మూవీ ఈ Feb 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పుడు దాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొగలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రిలీజ్ అయ్యి దే వాంట్ టు డూ బిజినెస్. సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తున్న దగ్గర. హే భగవాన్ అని సినిమా అంటే ఆ టీజర్లో బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా. అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా. హే అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి. యాంటిసిపేషన్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కదా, ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే. సో అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్న, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను. సుహాస్, కమిట్ టు ద పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నేను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ సార్ స్టేజ్ మీద. నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అయ్యాను. దేనికి? ఓకే, ఇంకా సర్లే, అందరినీ అడగలేరు కదా మనం, కాబట్టి అడుగుతున్నారు. డే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే, నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్ నువ్వు అప్పుడే. పీపుల్ డజంట్ నో దాట్. కరెక్ట్ అర్థం అనే విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు, నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టారు, నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో. అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు, 100%. అండ్ యూఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, బోల్ హిట్లు ఇస్తున్నావు. కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు ద నరేష్ గారి దగ్గరికి వస్తున్నాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది. అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత, మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్, 2 డబల్ సీట్ కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ. అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటబ్బా, ఏ కమ్ హియర్, వాట్ ఈస్ ద బ్లాక్ కాఫీ, నో బ్లాక్ కాఫీ, యూ పిట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్, ఈ బీన్స్ ఎక్కడ నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్, మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నో యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు, నవ్వుకున్నాం ఇద్దరం. ఎస్ సీరియస్లీ, ఇప్పుడు కూడా చాలా బాగా టవల్ సీన్ నవ్వుకున్నాం కదా మీరు. అప్పుడు తెగ నవ్వేవాళ్ళం అప్పుడు మనం. అప్పుడు అలా కంపేర్ చేసుకుని ఇప్పటికి వస్తే నరేష్ గారి సినిమా హిట్. అంటే ఫుల్ కామెడీ, నవ్వు, సెంటిమెంట్, నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 week 10 daysలో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు, బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు.
అంటే ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ ఏదో వేసుకుని వచ్చాడు ఏదో మొత్తానికి ప్లాన్ sketch చాలా స్కెచ్ చేసుకొచ్చాడు. లేదు ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది ఎలా కంటిన్యూ అవుతుంది, మానద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యువర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటలీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు, నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25-30 అంటారు అంతే కదా. ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25-30 అంతే అంతే కదా. అంతే 100%. అది నాకు కూడా తెలుసు, అదే అడుగుతున్నా ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. మీకు ఎలా తెలుసు మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయింది. వేరే మళ్ళీ మన ఇద్దరు వేరే సినిమా తీస్తారు మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా. దోస్తారా అచ్చా అలా వచ్చిందా, ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు. ఇప్పుడు కే ర్యాంప్ నేను గన్ షాట్ హిట్ అవుతున్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐఎమ్ సైకాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను అంటే సంవత్సరానికి ఎన్ని కథలు విన్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నా. సుమారు 30, 40, 50 కథలు, 60 కథలు వింటున్నా. అంతేగా. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచార. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ 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 పుడుతూనే ఉంటాను. అవును, అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్. సీరియస్లీ నిజంగానే మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చారు మళ్ళీ మార్చి, ఆయన మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది సెంటిమెంట్, ఏడుపు, అది మీ శ్రేయభిలాష్, మీ శ్రేయభిలాషిలోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను ఇంకా ఏడుస్తూ, ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ పుట్టుండే. గ్రేట్ సార్, సీరియస్లీ మీరు ఇలా ఉన్నారు లైఫ్లీగా. యూ హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్ శివాని గారి గురించి మాట్లాడతాను. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేశారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ నేను మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను, నేను తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో 2 ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి, సో కొత్తగా చెప్పేది ఏంటంటే మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్న పిల్లని ప్రేమించారు, అంటే 3 years యంగ్ పిల్లని, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేను సుహాస్ చెప్పాను, అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. అయ్యో బాయ్ఫ్రెండ్ కాదు సార్, కాదా? బాయ్ఫ్రెండ్ కాదు సార్. చెప్పాను సారీ. ట్యూషన్లో ట్యూషన్ చూసా లేదు, ట్యూషన్ ఉంటారు ఇవాళ రేపు అందరూ ట్యూషన్ నుంచి. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పండి సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి.
పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అక్క I love you అక్క. అవును సార్. అవునా? వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా సార్ అది. వాడైతే క్లియర్గా ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రష్ ఇస్తున్నారా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, ఇండస్ట్రీ కూడా అన్ని గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దయ్యాక మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి? నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు, అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ అమ్మాయికి. నాకైంది, సో వాట్? నాకైంది, అమ్మాయికి నేను పెద్ద క్రష్, అమ్మాయి నాకు సో వాట్? చెప్పండి, అది మారిపోతుందా? లేదు సార్. మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేదు. సెకండ్, ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే రేపు వాళ్ళందరూ ట్యాక్స్ చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి, మీదే ఊరు, మీది ఏ ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్ వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు, మొహాట్ పడుతున్నట్టే ఉందా? సార్ మళ్ళీ మాట్లాడు సార్, అలుగుతాడు సార్ మళ్ళీ. ఏం పని చెప్తా, సీక్రెట్ చెప్తాను. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు, నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. సార్ నిజంగా బాగా పాడతాడు సార్. సరే ఓకే, సారీ. సరే, కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చాలా చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్, అన్న నేను పాడలే. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ చిన్నది చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టినలే, ఆలోచించు. అసలు నేను ఏం చేశాను నిన్ను? చిరంజీవి గారు పాడటం ఇష్టం లేదా? ఓహో, అలా ఇప్పుడు జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్నా నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళు చిన్న హమ్ చేయడం కూడా బాధ. అసలు నో ప్రాబ్లం, ఇంటర్వ్యూలో కలుద్దాం. సార్ అంత మంచి పోతే. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. ఒకటి తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను, అది అమ్మాయికి కెరియర్కి భంగం లేదంటే చెప్పు. సారీ సార్. కెరియర్ భంగం లేదు అంటే చెప్పు. ఓకే ఓకే. అంటే హర్ట్ అవ్వకుండా. తను మ్యూజిక్ టీచర్ అన్న, చిన్నపిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. అవునా? నేను గిటార్ నేర్పిస్తారా? లేదు సార్, సంగీతం సార్. ఓ సంగీతం, ఓకే. తిను వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునే వాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, దాని గురించి 2 minutes చెప్పండి. సో సార్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ, సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి, అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫన్, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు. నేను పాడానంటే అదొక్కటి అది జస్ట్ అది చిన్న బిట్ పాడొచ్చు, అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్సే ప్రాబ్లం సార్, నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్ నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేలా. అది పాట విషయంలో ఈ పాట పాడుతుంది, వాడు అక్కాయలో సొగసు చూడతారమ్మా అనే సినిమాకి నరేష్ గారు హీరో, అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? సార్ ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా
అదే కదా చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా అంటే ఎప్పుడు కూడా సొగసు చూడతరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే, ఓకే. ఒక బోల్డ్గా ఒక ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 304 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేనెలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కొడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు, నా నెంబర్ తీసుకుంది సార్ కొంచెం వంశీ గారు సినిమా చూడమని చెప్తారంటే, అరే ఎలా చూస్తారు భయ, మీరు వేరే కాంటాక్ట్ వెళ్ళండి, బిజినెస్ పరంగా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ అంటే సార్ ప్లీజ్ సార్ చిన్న చాలా బాగుంటుంది సార్ అన్నమాట. అంటే ఈయన ఫోన్ చేసి అన్న ఎవరు ఫోన్ చేసినట్టు, అన్న రోజు సినిమా చూస్తున్నానన్న, నా జడ్జిమెంట్ పోతుందన్న. అంటే ఇవాళ రేపు బన్నీవాసి గారు నా వంశీ నందిపాటి సినిమా కొంటే హిట్ అన్న అంటే జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్నారు కదా. ఏ రేంజ్కి వెళ్ళిందండి ఆఖరికి సినిమా హీరోకి ఫ్యాన్స్ లేరు, హీరోయిన్ ఫ్యాన్స్ లేరు, వంశీ నందిపాటి గారికి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో. ఇంకా మీకు తెలుసు ఈ మధ్య వంశీ నందిపాటి గారికి ఫాస్ట్ వచ్చేసారా ఈ మధ్య స్టేజ్ మీద మరి సార్ అది డబుల్ పెట్టించుకోవాలి మనకు తెలియదు. హీరోయిన్ స్టేజ్ మీద హీరోయిన్స్ ఐ లవ్ యూ సార్ మీరు అంటే నాకు ఇష్టం పెద్ద ఫ్యాన్ అని చెప్తే హీరోయిన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ గారు చెప్పండి మీకు మా స్టేజ్ మీద ఒక హీరోయిన్ వచ్చి వంశీ గారు మీ పెద్ద ఫ్యాన్ అండి, మీరు చాలా బాగుంటారు, నేను పెద్ద గ్రే అని చెప్పర్లేదు. ఎలా సార్ గుడ్ లుకింగ్ యంగ్ చేస్తున్నారు, గుడ్ తీస్తున్నప్పుడు ఐ లవ్ యూ అంటే అంతేగా మరి అంటే ఎలా అంటే ఒక అమ్మాయిలు స్టేజ్ మీద ఎంతమందో ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు లేకుండా అసలు సినిమా అవ్వట్లేదు ఫీలింగ్ వచ్చేస్తారు అసలు. ఎలా సార్ చెప్పండి, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ జస్ట్ చెప్పండి మాట్లాడండి ఇప్పుడు మీరు. సో బేసిక్లీ అన్న నేను మీకు తెలిసిందే మై కెరీర్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ ఓన్లీ. సో విత్ యూ అంటే వేరే అనుకుంటారా చెప్పినట్టు? లేదు అదేం లేదు, పొలిమేరతోనే అన్న బ్రేక్ ఇచ్చాడు. సో అంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఫైండ్ చేశాను అన్న ఇక్కడ. ఏంటంటే ఫిలిం పొజిషనింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనేది నేను ఐ హవ్ అబ్జర్వ్ దట్. ఐ థాట్ ఐ విల్ ఫిల్ దట్ గ్యాప్. సో మార్కెటింగ్ కొంత నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం అండ్ మంచి టీమ్, లక్కీలీ ఫ్యామిలీ లాంటి టీం ఉండటం, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను పొద్దున్న కూడా చెప్పాను, మూవీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్స్కి అటాచ్ చేయడం మిస్ అవుతున్నారు చాలామంది. అది అటాచ్ చేస్తే 100% అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఇఫ్ యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ. గుడ్. సో అది బిలీవ్ చేస్తే అంటే ఇంకా అది ఏ రేంజ్కైనా వెళ్ళిపోవాలి మనం. దానికోసం ఏమైనా చేయాలి ఆ సినిమా కోసం. హీస్ క్యాచింగ్ ద పల్స్. ఇప్పుడు యూత్ పల్స్, ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఈస్ కాట్ ఇట్. ప్లస్ పొజిషనింగ్, దిస్ ఈజ్ ఐ థింక్ యువర్ పవర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈవెన్ టాకింగ్ అబౌట్ రాజు వెడ్స్ రాంబాయ్ 4 థింగ్ ఏం ఫిల్మ్ అండి అది కూడా, లిటిల్ ఆర్ట్స్ రెండు కూడా నేను మొన్న చూసాను రెండు. ఒక సీన్లో ఎవరు కన్విన్స్ అవ్వలేదు సార్, నేను ఒక్కడే చప్పట్లు కొట్టాను థియేటర్లో అన్నాడు. తర్వాత మొత్తం చప్పట్లు కొట్టారా, రాష్ట్రం అంతా దేశం అంతా కొట్టారా? దట్స్ ద పల్స్, దట్స్ వాట్ ఐ ఫీల్. గ్రేట్. చెప్పండి. అదే చేసుకుంటే వెళ్తున్నాను. ఇవన్నీ బిజినెస్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా బిజినెస్ హే భగవాన్ అబౌట్ బిజినెస్ అని మీరు బిజినెస్ గురించి చెప్తారు, బిజినెస్ గురించి కాదు. అమ్మాయిలు అలా మీ ఫ్యాన్స్ అవుతున్నారని. అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా అవుతున్నారా? మీరు మ్యారీడ్ కదా? మీరు? నేను మ్యారీడ్ అన్నా. మీ వైఫ్ నేమో రాజరాజేశ్వరి చిన్ని అంటే వేరే చాలా బాగుంది. రాజరాజేశ్వరి గారు ఆవిడ చూస్తుంటారు కదా, గ్యారెంటీ చూస్తుంటారు ఆవిడ. ఆవిడ చూస్తుంటారు బహుశా. చెప్పండి ఎలా ఫ్యాన్స్ చెప్పండి. హౌ ఫ్యాన్స్ ఏమన్నా కొంచెం స్పెషల్ ఫోకస్ పెడతాం ప్రమోషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మీద, ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతారు. నచ్చింది ఏంటంటే మీరు మొహాట్ పడకుండా ఏదో చిన్న ఈ సినిమాకి కంటెంట్ ఇద్దాం అని చెప్పి చాలా జెన్యూన్ చెప్తున్నారు. కానీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్, డౌన్ టు ఎర్త్, స్వీట్ అనమాట. పొలిమేర స్టార్టింగ్ సినిమాకి కొనక మొదట్లోనే ఇది జస్ట్ 1 సెకండ్
నేను కోంపల్లిలో నాకు చిన్న బిజినెస్ అక్కడ ఉంటే అక్కడికి వచ్చారన్న. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారన్న అంటే మీరు అక్కడ ఉన్నారు రావాలి. అరే ఎందుకన్నా సాయంకాలం సిటీలోకి వస్తారు కదా. లేదన్న కోంపల్లి వచ్చి 1 hour మాట్లాడారు అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చారు. ఎందుకన్నా అంటే మీతో అరే ఫోన్లో నేను వస్తాను కదా అంటే బిజినెస్ ప్రాపర్ అన్నమాట, వెరీ డీసెంట్. అంటే అది చదువుతూ వస్తుంది సార్, అది చాలా సింపుల్ ప్యాషన్తో చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. ఎక్కడ లేక అన్న చెప్పాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ వాళ్ళ నాన్నగారి పేరు పద్మారావు, కరెక్టా? పద్మారెడ్డి. వాళ్ళ ఫాదర్ పేరు చాలా యూనిక్. పద్మ అనే అమ్మాయి పేరు ఉండదు కదా, పద్మారెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు. నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ అందరూ పద్మ పిలిచేవారు చిన్నప్పుడు. సార్ ఇంట్లో ఎలా ఎంత కూడా చూడండి. ఇప్పుడు నన్ను లక్ష్మి అంటే అలా ఉంటుంది నన్ను. బట్ అది కూడా unique, అది కూడా సక్సెస్. వెరీ యూనిక్ నేమ్. అది యూనిక్ సక్సెస్. వాళ్ళ ఫాదరు ఈయన ఫాదర్కి మంచి బాండింగ్ ఉంటుంది. అంటే రోజుకు అరగంట కన్నా మా డాడీ వాళ్ళు పొద్దున్న సాయంకాలం చెప్తారు. ఆయన కూడా అన్నీ అవునానన్నా చెప్తాడు. ఆయన ఎక్కడో జడ్జ్ అండ్ లాయర్, డిస్ట్రిక్ట్ జడ్జ్. సో అదనమాట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వెరీ డీసెంట్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు సినిమాలోనే స్పెషల్గా రెగ్యులర్గా స్పెషల్గా మీకు సినిమాలో మీకు గొప్ప విషయం ఏంటి, ఎక్కడ ఏంది లైక్ ఏం చేసిన అడుగుతారు కదా. ఇందులో సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాను. సాంగ్స్ డ్యాన్స్ కుమ్మేసి ఉంటావుగా? కొంచెం మరి హెవీ డ్యాన్స్ చాలా బాగా ఇస్తారు. నరేష్ గారు మీకు సాంగ్ ఉందా? నాకు ఉంది కదా. డ్యాన్స్ చేశారా? ఉంది కదా. డ్యాన్స్ చేశారా? డాన్స్ నరేష్ గారు మంచి డ్యాన్స్ అని ఎవరికైనా తెలుసా? ఈ మధ్య ఫాదర్కి తెలిసిందన్న మూన్ వాక్ చేశారు. ఫాదర్ చేసేసిన తర్వాత ఆయన సాంగ్లు ఇవ్వడం మానేస్తారు, డ్యాన్స్ కుమ్మేస్తారు ఆయన. ఇప్పుడు మొన్న అదే ఇప్పుడు మూన్ వాక్ క్యాట్ వాక్లు చేయమంటే 4 వీటిని నడిస్తే బాగుంటుంది. అంటే ఒక జనరల్గా వెన్ యూ ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ అ ఫిల్మ్, ఇప్పుడు హే భగవాన్ ఉంది, అవును. ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే గట్ ఫీలింగ్ అంటారు. ఇప్పుడు ఆయనకి ఎలా గట్ ఫీలింగ్ ఉందో మాకు ఎలా గట్ ఫీలింగ్, నాకు ఒక గట్ ఫీలింగ్. ఈ సినిమా కొడుతున్నాం అంతే నమ్మకం. తోడ ఇప్పుడు కొట్టను, తర్వాత కొడతా. బట్ ఖచ్చితంగా చెప్తున్నా ఇది అంటే ఒక గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది వెరీ ఎగ్జూబరెంట్. ఒక మంచి ప్రోడక్ట్లో మనం బాగోయినప్పుడు, ఒక కొత్త టీంతో చేస్తున్నప్పుడు, మన సినిమా బ్యూటీ అదే కదా. పొద్దున్న లేస్తే కొత్త వాళ్ళతో పని చేస్తుంటాం, కొత్త ఎక్స్పీరియన్సెస్. మీరు ఈ సినిమాలో బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అవును. మీకు సినిమాలో యాక్టింగ్ అక్కడ ఏమైనా మీకు ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఏముంది ఇప్పుడు చేసేవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, ఫుడ్ బిజినెస్లో దిగాను. మీకు ఇష్టమైంది నీటిలో? ఇష్టమైన బిజినెస్ ఈ బిజినెస్ అని మాత్రం చెప్పకండి. ఈ బిజినెస్ మాత్రం కాదు, ఖచ్చితంగా కాదు. ఇది చాలా స్పెషల్ బిజినెస్, ఇది అందరూ చేయలేదు. చాలా ఉండాలి, టఫ్ జాబ్. టఫ్ జాబ్. అందుకనే ఇది చెప్పాను కదా ఆయన, అది కష్టం. నాకు బిజినెస్లో రకరకాల బిజినెస్ చేయాలని ఉంది, ఇప్పుడు ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే సినిమాలో జామ్ అయిపోయి టైం ఇవ్వలేక కొన్ని ఆలోచిస్తున్నాను తప్ప ఐ లవ్. బట్ ఫుడ్ బిజినెస్ నా ఫేవరెట్ బిజినెస్. నిజంగా ఇవాళ స్వీట్ మ్యాజిక్లో మేము ఎంతో కూర్చుంటాం, ఎంతోమంది వస్తుంటాం. మై ఫేవరెట్ అది. ఎందుకంటే ఫుడ్ స్వీట్ మ్యాజిక్లో మీకు పార్ట్నర్? ఎస్, దిస్ ఇస్ అవర్స్. ఓ ఇస్ ఇట్? ఓ దట్స్ వండర్ఫుల్ సార్. వి ఎంజాయ్ ఫుడ్. ఎంత ముందు కూడా హోటల్ ఉండేది. వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. 10 మంది భోజనం పెట్టడం, మనం కూడా తృప్తిగా తినడం, కొత్త కొత్త భోజనాలు పెట్టడం, అలాంటివన్నీ సరదా. నాకు తెలుసు కదా ఫుడ్ హోస్ట్, నాకు తెలుసు కదా. హోస్టింగ్ గుడ్. ఎక్కడ ఇంటికి వచ్చి అంటారు, ఇంటికి వచ్చి ఇంటికి అంటారు, సాయంకాలం భోజనం వచ్చి. మా డైరెక్టర్స్ అందరూ, చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా, డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫోన్ చేస్తే లంచ్ టైం కరెక్ట్గా వచ్చేయండి అంటారు. వి ఎంజాయ్ దట్ 1 hour. ఈవినింగ్ వచ్చేయండి, వి ఎంజాయ్ దట్ 2 hours. కాబట్టి దట్స్ టైం, మన దొరికింది మన టైంకి ఎంజాయ్ ఆల్ దట్. ఎస్, షూటింగ్ అప్పుడు కూడా రోజుకి ఒక వెరైటీస్ అన్న. సుహాస్ రేపు రాగి ముద్ద నాటుకోడి, ఓకే ఆహా ఓకే ప్రిపేర్ అయిపోయి పొద్దు నుంచి ఎప్పుడు మధ్యాహ్నం వద్దు. అంటే ఏంటంటే నేను ఏ జనరేషన్ నుంచి వచ్చానంటే, ఇంతప్పుడు 12 కాపనప్పుడు నేను ఎంత ఉండేవాడిని. చెట్ల కింద ఆర్టిస్టులు కృష్ణ గారు కానీ రామారావు కానీ విష్ణుకర్ర పెట్టుకుని ఇలాగా ఊగుతూ అక్కడి నుంచి వస్తున్నాను. ఈ క్యారవాన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ డెత్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫిలిం ఈజ్ బాండింగ్ అండి. వెన్ వీ ఆల్ బాండ్, ఆ కెమిస్ట్రీ వేరే ఉంటుంది. అది పోయింది. ఐ ఆల్వేస్ ట్రై ఫర్ దట్. సరదాగా లంచ్ 1 hour చేసామా, దాని గురించి ఒక 1/2 hour మాడుకున్నాం, 1 గంట పడుకున్నాం. వీ ఎంజాయ్ దట్. రిమెంబర్స్ దట్. ఒక కాఫీ మంచిగా చెప్పావు అన్న, చెప్పావు తమ్ముడు, ఫిల్టర్ కాఫీ ఎప్పుడు తాగావు, ఎన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి ఇవన్నీ టేస్ట్ బడ్స్ ఉంటాయి, అవి మైండ్కి చాలా ఇస్తాయి. సో ఐ లవ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్ అండ్ పీపుల్ అరౌండ్ మీ ఎంజాయ్ ఇట్. ఆఫ్ కోర్స్, దట్స్ ఇట్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.